ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులో 2 కప్పులు ఒక మీడియం సైజ్‌గా తరిగినటువంటి టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 కప్పులు వంకాయ ముక్కలు కూడా తరిగినవి తీసుకోవచ్చు. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి సిజర్‌తో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇందులో ఒకటండి, అవి వేగుతుండగానే నేను కొంచెం జీలకర్ర, సన్నటి ఆవాలు కూడా దాని మీద స్ప్రింకిల్ చేశాననమాట. అంటే ప్రత్యేకంగా ఫస్ట్ అవి వేగాలన్నది ఏమీ లేదు ఇందులో, బాగా ఈజీగానే వేగిపోతాయి. 2 ఆవాలు, జీలకర్ర అలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో నేను పావు చెంచా పసుపు ఎక్కువగా వేసుకుంటే పసుపు వాసనలాగా వస్తుందనమాట. అది మనం రైస్లో కలుపుకున్నప్పుడు మనకి ఆ స్మెల్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా పసుపు అనేది పచ్చి వాసన ఎప్పుడూ రాకూడదు. అది మనం వంటలో తెలుసుకోవాల్సిన విషయం, ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ తర్వాత ఇవి స్టార్టింగ్లోనే నేను ఒక పావు చెంచా ఉప్పు యాడ్ చేశాను. కొద్దిగా మనకి సరిపడా వేసుకోవచ్చు ఆ తర్వాత చెక్ చేసుకొని. అయితే ముందుగా ఉప్పు యాడ్ చేయడం వల్ల కూరకు అది చక్కగా పట్టేస్తుందనమాట. లేదంటే మీరు గమనించండి, కర్రీ అంతా అయిన తర్వాత యాడ్ చేస్తే పైన వేసినట్టుగా ఉంటుంది. బిగినింగ్లోనే యాడ్ చేసుకుంటే కూర ముక్కలకి చక్కగా ఉప్పు అనేది పడుతుందనమాట. ఆ తర్వాత ఉప్పు ఎప్పుడు పావు చెంచా అని చెప్తున్నాను కదా, మీకు తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా సోడియం ఎక్సెస్గా తీసుకోవడం అనేది హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనం ఎలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే మనకి అలాగే అలవాటు అయిపోతుంది. ముందు 3 రోజులు ఇబ్బందిగా ఉన్న ఉప్పు కారం అన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారి ఇంట్రెస్టింగ్గా తినచ్చు, కానీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మాత్రం కొద్దిగా ఉప్పు కారం ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. అప్పుడు రుచిగా వండుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ టేస్ట్ ఎలివేటింగ్ పాయింట్ ఏంటో నేను చెప్తాను. ఇలా ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత, కారం కూడా ఒక పావు చెంచా వేసానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువగా పట్టదు. అయితే నేను ఒక్కొక్కసారి స్పైసీ కర్రీ అని చూపిస్తాను కదా, అది వేరే విషయం. ఇది రెగ్యులర్గా మనం రోజు తినేటువంటి కర్రీ అనమాట. అందులో ఒక పావు చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి అన్నీ కూడా వేగుతుండగా కొంచెం కొత్తిమీర, ఒక కప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, అందులో బాగా వేగిన తర్వాత ఒక కప్పు చక్కటి పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, ఇంకా మామూలు పెరుగైనా కూడా పర్వాలేదు, పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అది మగ్గుతూ ఉంటుంది, మధ్య మధ్యలో అడుగంటకుండా కలపాలి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించారా, ఇందులో నేను ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ వేయలేదు. అవన్నీ వేయకూడదని కాదు, నేను ప్రిఫరబుల్గా అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయల్ని అన్నిట్లో వేయననమాట. కానీ అవన్నీ కూడా తింటాను. ఉల్లిపాయ కారంలాగా సపరేట్గా, అల్లం పచ్చడిలాగా, లేదంటే వెల్లుల్లిపాయ పచ్చడిలో వేస్తాను. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో చాలామందికి కూడా వెల్లుల్లిపాయ అంటే నచ్చకపోవచ్చు, ఉల్లిపాయ అంటే నచ్చకపోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లిపాయపై ఇష్టపడని వాళ్ళు కూడా ఉండొచ్చు. అవన్నీ మనం గమనించుకొని ప్రతి ఒక్క రెసిపీలో అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా టేస్ట్ ఎక్కడా తగ్గకుండా మోస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ తీసుకోవచ్చు. మరి అల్లం హెల్త్కి మంచిదండి, వెల్లుల్లిపాయ హెల్త్కి మంచిది, ఉల్లిపాయ కూడా హెల్త్కి మంచిదని మనం అనుకుంటాం కదా. ఉల్లిపాయని సన్నగా తరిగేసి చక్కగా రా సలాడ్ కనుక మనం చేసుకుంటే ఎలాంటి వాళ్ళన్నా కూడా తింటారు. తర్వాత అల్లంతో మనం గ్రీన్ టీ లాంటి దాంట్లో, గ్రీన్ టీ లేదా జింజర్ టీ లాగా కొంచెం చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసుకొని టీ రూపంలో తీసుకోవచ్చు. ఇంకా గార్లిక్ అంటారా, ఈ గార్లిక్ బ్రెడ్స్ అనేవి పిల్లలు మోస్ట్ ఫేవరెట్ అయిపోతాయండి. వాటిని వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి కానీ, లేదంటే గార్లిక్ జ్యూస్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసి బ్రెడ్ రెసిపీస్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఒక ఆప్షనల్ యూస్ఫుల్ టిప్ మాత్రమే. అన్నీ వేసి వండుకున్నా కూడా రుచి చాలా బాగుంటుంది. అవి ఏవి వేయకపోయినా కూడా అంతే టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీస్ అనేవి నాకు ఇష్టం. అంటే నేను మోస్ట్లీ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి అన్నిట్లో కంపల్సరీగా ఏమీ వాడను, కానీ రుచికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం తిన్నా కూడా టేస్టీగా తింటాను. ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే, ఈ టమాటా కూరలు ఇవన్నీ కూడా మన పూర్వం నుంచే వస్తున్నాయి, కానీ మనం వండే విధానంలో వచ్చే చిన్న చిన్న మార్పులు. అయితే ఇందులో వాడినటువంటి గరం మసాలా మనకి టేస్ట్ ఎలివేటర్ అనమాట. అది మనం నాన్ వెజ్లో వేసుకునేటువంటి బాగా స్పైసీగా ఉన్నటువంటి గరం మసాలాలు అనేవి వెజిటేబుల్స్లో అంత బాగా అనిపించవు. ముఖ్యంగా కిడ్స్ అయితే ఆ యొక్క పంజెంట్ స్మెల్ని యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా గరం మసాలా బట్టే మొత్తం కూర ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం ఏమీ లేదండి, కొంచెం మైల్డ్గా నేనైతే చోలే మసాలా వాడతాను. ఇంకా కొంచెం డామినేషన్ అనేది లేనటువంటి, అసలు వేసినట్టుగా కూడా అర్థం కాదు, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది, అలాంటి కొద్దిగా గరం మసాలా లైట్గా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క ధనియాల పొడి మన డైజెషన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది. ఈ యొక్క జీలకర్ర పొడి ఏదైతే ఉంటుందో, క్యూమిన్ సీడ్ పౌడర్, అది కూడా ఈజీ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇంకపోతే మనం వాడే గరం మసాలాలో మనకి దాల్చిన చెక్క అనేది ఉంటుంది కదా, అది ఇలాచి, దాల్చిన చెక్క,
దాల్చిన చెక్కకి యాంటీ గ్లైసెమిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఒక్కొక్క హర్బ్కి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. అన్ని తగ్గించమని నేను ఎప్పుడూ చెప్పటం లేదు. ముఖ్యంగా ఇందులో మనం కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసుకోవచ్చు. అంటే ఆవాల నూనె ఇక్కడ ఒడిస్సా సైడ్ మొత్తం కూడా ప్యూర్ మస్టర్డ్సే వాడతారు. సౌత్ ఇండియన్లో మనం కొంత ప్రిఫర్ చేయం, కానీ మస్టర్డ్ ఆయిల్ అనేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అనమాట. అది తినే ఆహారంతో తప్ప లోపల ప్రిపరేషన్ అనేది జరగదు. మన కణాలు ఫామ్ అవ్వడానికి, స్ట్రక్చర్ ఫార్మేషన్కి, మన యొక్క జీవన ఆధారానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. సో మన ఛానల్ వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు చక్కగా మస్టర్డ్ సాస్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఫుడ్స్లో ట్రై చేయండి. తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. వాల్నట్స్లో ఉన్నటువంటి ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో కామన్ మ్యాన్కి కూడా అది ఎఫోర్డబుల్ ప్రైస్లో మనకి చక్కటి ఆవాల్లో అది ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. రుచిని కూరని కొద్దిగా మనం తిన్నా కూడా రుచిగా కమ్మగా వండుకొని తినటం వల్ల హంగర్ లెవెల్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. మన సౌత్ ఇండియన్స్కి ఎన్ని ఉన్నా కూడా కొద్దిగా అన్నం ఉండాలండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవనే వేసుకొని, పోనీ నేను వేయలేదులేండి, ఇక్కడ ఆవనే కూడా నేను ఏం యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను కమ్మటి పల్లి నూనెలోనే కొద్దిగా ఒక అరోమా వచ్చేటట్టుగా యాడ్ చేశాను. ఇందులో ఆయిల్ మాత్రం నేను ఒక 2 స్పూన్స్ వేసానండి ఈరోజు. ఇది ఎండాకాలం కదా, అది ఆయిల్ ఎక్కువ ఉన్నా పిల్లలు ఏమి ఇష్టపడట్లేదు. కానీ కొద్దిగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఒక 2 చెంచాలు పల్లి నూనె మంచిగా వేసుకొని, ఫ్రెష్ అరోమా ఉన్నటువంటి పీనట్ ఆయిల్ కూడా మనకి టేస్ట్ ఎలివేటర్ అవుతుంది. ఎందుకంటే అది కూడా మెగ్నీషియం రిచ్ ఫుడ్. అంత వేసుకోమని నేను చెప్పను, కాకపోతే ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించినప్పుడు తినొచ్చు. దీనికి కాంబినేషన్గా అబ్బా జస్ట్ ఒక్క నిమిషంలో అండి, కొద్దిగా శనగపిండిని అలా ఉప్పు కారం, కొంచెం పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం అండి ఇడ్లీ సోడా, నేను ఎక్కువగా వేయను, అది ప్లీజ్ గమనించండి. రోజు మిర్చి బజ్జీ తినాలనిపించిన అప్పుడప్పుడు తింటాను, కానీ నేను ఇడ్లీ సోడాని మాత్రం ఎక్కువగా వేయను. చెంచా తీసుకొని వాటర్ యాడ్ చేసి బాగా వేడి చేస్తే చిరగకుండా పఫీగా వచ్చినటువంటి శనగపిండిని డిప్ చేసి అప్పుడు వరకు వేసేస్తాను. అలా మనకి 2-3 కావాలంటే మనం తినచ్చు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు బజ్జీ చూస్తేనే టెంప్టేషన్ రాని వాళ్ళంటూ ఎవరు ప్యాషన్. కాకపోతే ఏంటంటే నాకు స్టఫ్డ్ మిర్చి అనేది చాలా బజ్జీ ఇంత రిథమిక్గా చేయాలి కూడా, చక్కగా ఉడికించాలి, లోపల స్టఫ్ అనేది కేర్ఫుల్గా పెట్టాలి. సో అలా రెగ్యులర్గా టైం ఉంది కాబట్టి నేను మెథడ్ కనుక్కున్నాను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నా బజ్జీ మిర్చిలు నేను ఏవైతే ప్రిపేర్ చేస్తాను చిటికలు మాత్రమే సరిపోతాయి. అసలు వేయకుండా ఉండొచ్చు కదండి అంటే, వేయకుండా ఉంటే అది ఉడకట్లేదండి. నేను అది కూడా గమనించాను. సో ఇక్కడ చక్కగా వంకాయ, టమాటా, కొత్తిమీర చూసారా, కొంతమంది ఏదో ఇలా కొంచెం 2 ఆకులు వేస్తారండి, కానీ కొత్తిమీరలో చక్కటి యాంటీ గ్లైసెమిక్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. షుగర్ లెవెల్స్ అనేవి బాగా ఇమ్మీడియట్గా తగ్గుతాయి అన్నమాట. మనకి మెడిసిన్లో ఎంత పవర్గా మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తగ్గించే గుణం ఉందో, ఈ కొత్తిమీరకి ఇమీడియట్ యాక్షన్ అనేది బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే ఉంటుంది. సో కొత్తిమీర ఎంత మోతాదులో తీసుకోగలిగితే అంత మోతాదులో తీసుకోవాలి. అయితే కూరలో ఉడికేటప్పుడు వేసే కొత్తిమీరకి, కూర అంతా అయిపోయిన తర్వాత వేసే కొత్తిమీరకి టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అదొకటి మీరు గమనించండి. చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర. కొరియాండర్ అంటాం కదా, అందులో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలా అన్నీ మనం చేసుకునే ఒక్క కూర అయినప్పటికీ కూడా చాలా టేస్టీగా, ఓపికగా దాన్ని చక్కగా వండుకునే విధానంలో మనకి మార్పు ఉంటుంది. ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే అవి టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటాయో మనం గమనించుకొని కనుక వండుకుంటే ఒక్క కూర అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మన ఆవకాయ పప్పు నెయ్యి ఛానల్ కాన్సెప్టే అదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని టేస్ట్ ఎలివేటింగ్గా కర్రీస్ అనేవి వంట చేయాలి. ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఎంత టేస్టీగా వండుకుంటామో, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవీ లేనప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, టేస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఎలా అయితే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను కిచెన్లో, మీ అందరితోనూ షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనకి మనీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యూజ్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఎన్ని కుకింగ్ ఛానల్స్ అనేవి లేవు, ఇప్పుడు మనకి కుకింగ్ ఛానల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో ఎంత చిన్న ఇంగ్రీడియంట్ ఉన్నా కూడా మీరు నెట్లో కనుక చెక్ చేసుకుంటే చక్కగా దానికి ఏదో ఒక రెసిపీ మనకి రెడీగానే కనిపిస్తుంది. సో అందరూ హ్యాపీగా చక్కటి కమ్మటి భోజనం తినాలని నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యంగా నేను ఇప్పుడు లైవ్ ఛానల్లో జనరల్గా నేను వాచ్ అవర్స్ పర్పస్కి అట్ ద సేమ్ టైం వ్యూవర్స్ గురించి పెడుతున్నానండి. ఎందుకంటే నా యొక్క ఛానల్ అనేది ఆవకాయ పప్పుని ఛానల్ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ, థ్రెడ్స్లో కానీ, పింట్రెస్ట్లో కానీ, ట్విట్టర్లో కానీ నేను ఎప్పుడో 1 year బ్యాకే అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి కొంత రెస్పాన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే మనకి ఈవినింగ్ అయినప్పుడు వాళ్ళకి మార్నింగ్ అవుతుంది, తెలుసు కదా మీకు, వేరే కంట్రీస్లో. సో నేను నైట్ ఏం చేస్తున్నానంటే దాన్ని మ్యూట్ చేసి పెట్టేస్తున్నా. ఎవరికైతే ఇష్టం ఉందో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.